ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రంతను కూడా అయా మీ రక్షణ మాకు దయచేసినారు తండ్రి. మీ యొక్క రెక్కల చాటున మాకు మంచి భద్రత కలగజేశారు ప్రభువా. తండ్రి, ఈ లోకము అనే యాత్రలో ప్రభువా మరొక రోజులోకి మాకు ప్రవేశాన్ని దయచేశారు. ఈ సూర్యోదయం చూడలేక ఎంతోమంది ప్రభువా గతించిపోయారు. అయినప్పటికీ మా అపరాధములను, మా తప్పులను జ్ఞాపకం చేసుకోనకుండా మాపై కృప చూపించి సజీవ సంఖ్యల్లో మమ్మల్ని నిలవబెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం, కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అవును ప్రభువా, ఎంతోమంది బిడ్డలు తండ్రి మొదటి నుంచి ఎంతో విశ్వాసముతో ఉన్నారు నాయన. ఎంతో ప్రార్థనలు చేశారు తండ్రి, ఎంతగానో బైబిల్ చదువుకున్నారు నాయన. కానీ ఈ రోజున ఆ మొదటి వారు కడపటి వారిగా మార్చబడిన స్థితిలో ఉన్నారు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో అటువంటి వారు మరలా విశ్వాసంలో ఎదుగులాగున తండ్రి వారిని ప్రేరేపించండి ప్రభువా. అయ్యా, వారి హృదయాలను ప్రేరేపించండి. బిడ్డలు మీ నుంచి తప్పిపోయి సాధించింది ఏమీ లేదు నాయన. మీ నుంచి వేరే మేమేమీ చెయ్యలేము తండ్రి. అయ్యా, ఆ మాటలు బిడ్డలకు జ్ఞాపకం చేసి మరలా తండ్రి వారు ఆత్మీయంగా బలపడడానికి సహాయం దయచేయమని, మీ విశ్వాసంలో ఎదుగుతూ తండ్రి అనేకులకు దీవెనకరంగా వారి జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ ఉదయాన్న ప్రభువా మా ఆత్మను, మా దేహమును మీ సన్నిధిన పెడుతున్నాం, మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. అయా, మా సొంత జ్ఞానము చేత, మా సొంత ఆలోచనల చేత, ఆశల చేత, ఈ లోక ఆకర్షణల చేత మేము తప్పిపోకుండా ప్రభువా, మీ నామానికి అపకీర్తి తేయకుండా నాయన అయ్యా మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించుకోండి తండ్రి. అయా, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితం మాకు దయచేయండి ప్రభువా. సాక్షార్థకరమైన జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ ఉదయాన్న తండ్రి ప్రతి బిడ్డ ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము తండ్రి. అయా, అనేక ప్రాంతాలు, అనేక పనుల నిమిత్తం ప్రయాణించాల్సి ప్రయాణిస్తూ ఉంటుండగా నాయన క్షేమాన్ని దయచేయండి, కాపుదలను దయచేయండి ప్రభువా. వాహనాలను మీ స్వాధీనంలోనికి తీసుకోండి. వెళ్తున్న మార్గాలను మీ దేవదూతల రక్షణను దయచేయమని, సురక్షితముగా ప్రభువా ప్రతి ఒక్కరము కూడా గమ్యస్థానాలకు చేర్చబడులాగున కృప చూపించండి తండ్రి. బిడ్డలు ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు, వారికి కూడా మీరు తోడై ఉండమని, అయా కరెక్ట్ టైంలో ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను తీర్చమని, ప్రతి విషయంలో సమృద్ధిని దయచేయమని, మీ బిడ్డలమైన మేము మిమ్మల్ని స్తుతించులాగున మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక స్థితిని, మంచి ఆత్మీయత స్థితిని మాకు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మా యొక్క ప్రతి పనిని కూడా ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారములు, పరిచర్యలు, వ్యవసాయపు పనులన్నిటినీ ఆశీర్వదించి ప్రతి పనిలో తండ్రి నమ్మకమైన వారి వలె ఉంటూ నూరింతల ప్రతి ఫలాన్ని పొందుకోవడానికి సహాయం అనుగ్రహించండి. అయా, ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయండి నాయన. ఎగ్జామ్స్కి వెళ్తున్న వారికి జ్ఞానమును, తెలివిని దయచేయండి. జ్ఞాపక శక్తితో వారిని నింపండి ప్రభువా. ఇంటర్వ్యూస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా ప్రభువా వారు ప్రతి వాటికి జవాబు చేయగలిగిన సామర్థ్యమును వారికి అనుగ్రహించండి తండ్రి. నాయన, ఈ రోజున మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అయా ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఎటువంటి గొడవలు లేకుండా శాంతి సమాధానాలు కలిగిన జీవితం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, హాస్పిటల్స్కి వెళ్తున్న వారు డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు వెళ్తున్న వారికి మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా, ఈ రోజున మీ కృప వలన, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. సంవత్సరమును దయా కిరీటము చేత వారిని అభిషేకించండి నాయన. అయా, మేము కూడా అయా మా తోటి వారికి కొందరికైనా నాయన మీ నామాన్ని ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్సులుండే గొప్ప ధన్యత కలగజేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.